హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా ఛానల్కి 6000 సబ్స్క్రైబర్ అయ్యారు. అదేవిధంగా మా ఛానల్ ఇంకా ముందుకు సాగాలని, ఇంకా ముందుకు రన్ అవ్వాలని మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను 2 సంవత్సరాల కాంచెలి కష్టపడితేనే 6000 సబ్స్క్రైబర్ అయ్యారు. కానీ రీసెంట్గా కొంతమంది 2 నెలల కింద 3 నెలల కింద ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది, డబ్బులు వస్తున్నాయండి. కాకపోతే మా ఛానల్కు ఏమైందో కానీ చాలా అంటే చాలా లేట్ అయింది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. అంటే ఈ 6000 సబ్స్క్రైబర్ కావడం వల్ల నాకు ఏదో వస్తుందని కూడా కాదు, చాలా టైం పడుతుంది. కానీ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి. ఇది కాకుండా నేను ఇంకో విషయం చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటిదంటే పాతకాలంలో తల్లిదండ్రులకు పిల్లలను కట్టుబట్టకైనా పొట్టకైనా అంటే తినడానికైనా ఇట్లా సాధడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఆ రోజులలో ఇబ్బంది పడేవారు కదా. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లోనైనా 3-4 పిల్లలు ఉండేవారు. వాళ్ళు పొద్దుగాల వండిన వంట మళ్ళా ఒక్క పూటకే, ఇప్పుడు పొద్దుగాల వండితే ఒక్క పూటకే అయిపోయేది. మధ్యాహ్నం కూడా మళ్ళీ ఏమైనా వేసుకొని తినడానికైనా ఏమైనా ఉండకపోయినా కానీ ఉప్పు కారమో పచ్చడో ఏదో ఒకటి చేసుకొని తినేవాళ్ళం. తర్వాత వాళ్ళు ఏం వండాలనేది వాళ్ళు చాలా పేరెంట్స్ అట్లా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో సంఖ్య పెద్దది కాబట్టి. కానీ ఆ రోజులలో ఆరోగ్య సమస్యలు అనేది తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక గోళీ తెలియదు, ఒక సూది తెలియదు, పిల్లలను తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఒక 2-3 రోజులు ఉన్న రోజులైతే లేవు. ఎందుకంటే ఆ రోజులలో చిరుధాన్యాలు బాగా దొరికేది. వేరుశనగకాయ అయినా, కందికాయ అయినా, పెసర్లైనా, బొబ్బర్లైనా, జగముక్క పండ్లైనా, పత్తేరపోతే మన పరికి పండ్లైనా, అనపకాయ కూడా తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేది. ప్రతి ఒక్క చిరుధాన్యం ఆ రోజుల్లో దొరికేది కదా. అవి తింటేనే మనకు ఆ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, టిఫిన్స్, టోఫోలు ఇవన్నీ మనకు అవే అండి. అవి మందు లేని పంట కాబట్టి ఆ రోజుల్లో మనకు మొక్కజొన్నలు కూడా దొరికేది కదా. మొక్కజొన్నలకు కూడా అప్పుడు ఈ రోజుల్లో మొక్కజొన్నలకు పిచికారీ చేస్తున్నారు, మందు పిచికారీ. ఆ రోజుల్లో అడుగు మందు వేసి పండించేవారు. అలాంటి ఎన్నో తిన్నా మనకు ఆరోగ్య సమస్యలు ఉండకపోయేది. ఒక కట్టుబట్టకైతే చాలా ఇబ్బంది పడేది. కానీ ఈ రోజులలో మన పిల్లలు మనం పడ్డ బాధలు అనేది వాళ్ళు పడకూడదని ప్రతి ఒక్కటి వాళ్ళకు చేసి పెట్టినా కానీ పిల్లలు ఎక్కువ కిరాణా షాపులలో దుకాణం తిండి తింటున్నారు కదా. పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి ఎక్కువ, బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకొని ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అవి తినద్దు. మన ఇంట్లో కూడా హెల్తీగా చేసుకొని పిల్లలకు పెట్టినా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది మనకు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఇట్లా కిరాణా షాపులో తిండి తినడం వల్ల పిల్లలకు, చిన్న పిల్లల నుంచేలా ఈ రోజులలో రక్తహీనత అనే, కడుపులో గడ్డలు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి చాలా, నరాల వీక్నెస్ అని, రక్తం లేకపోవడం అనేది ఇలాంటి మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అవి తినద్దు నాని అని అన్నా కూడా పిల్లలు వినడం లేదు కదా. వాళ్ళు వినరు. వాళ్ళు ఏడుస్తుంటే పేరెంట్స్ తల్లిదండ్రులు చూడలేక వాళ్ళకు ఇట్లా కొనిస్తే మళ్ళీ ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది ఇట్లా పిల్లలకు తలెత్తేసరికి అయ్యో వాళ్ళకి ఏమన్నా అవుతుందని తల్లిదండ్రులు అట్లా బాధపడుతున్నారు కదా. అట్లా కూడా. కానీ ఈ రోజులలో అయితే తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది. పిల్లలకి ఏమన్నా అయిపోతుందని కూడా పేరెంట్స్కు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మనం ఇంట్లో హెల్తీగా ఏదైనా చేసుకొని పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి ఆరోగ్య సమస్య తలెత్తుతున్నాయి. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు కదా. కానీ ఇటు చూడబోయిన పిల్లలు చెప్తే వినరు. పిల్లలు ఏడుస్తా అంటే వాళ్ళు అలుగునా కూడా మనం చూడలేము. అందుకే ఈ మధ్యలో తల్లిదండ్రులకు పేరెంట్స్కే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్డే ఒక చెత్త తిండి.
మనకు ఇంటికాడ ఏదైనా పరిసరాలు ఇంటికాడ మన జాగా అనేది మనకు ఖాళీ ప్లేస్ బాగా ఉంటే చిన్న కూరగాయల పంటలైనా ఏదో ఒకటైనా వేసుకొని వాటికి ఎందుకంటే మందు పిచికారి చేయం కాబట్టి మనం హెల్త్ కూడా కొంచెం ఎంతో అంత కాపాడుకునే వాళ్ళం అవుతాం. మీరేమంటారో ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ రోజులలో తాతలు అడవులకు వెళ్ళినప్పుడు తునికి పండ్లు కూడా తెచ్చుకునే వాళ్ళం, అనపకాయ ఉడకబెట్టుకొని తినేవాళ్ళం, రేగు పండ్లని రేగు పండ్లు కూడా బాగా దొరికేది. చాలా అంటే చాలా అవే మనకు అన్ని టిఫిన్స్ అన్నీ అవి మనకు అవే కదండి. నేను చెప్పిన మాటలు మీకు ఎవరికైనా గుర్తొస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.